హాయ్ అండి. అస్సలాముఅలైకుం అందరికీ. నేను ప్రతి ఒక్కరికి అండి నమస్కారాలు పెట్టాలండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు గల్ఫ్ కంట్రీలో బాయ్స్ అయినా లేడీస్ అయినా వాళ్ళు ఇక్కడ పని చేస్తారు కదా, వాళ్ళకందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నానండి ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే ఇక్కడ మనం పని చేసే తీరుకి మనం మనం ఇండియాలో ఉండే తీరుకి ఇక్కడ ఉండే తీరుకి మనకేందంటే ఒక బాధ అనిపిస్తుందండి. ప్రతి ఒక్కటి కూడా అంటే ఆ బాధ మనం ఏదో ఎవరికో ఒకటి చెప్పుకొని ఒకరు షేర్ చేసుకోవాలి అనిపిస్తుంది. కానీ మనం ఏదైనా మనసిప్పి షేర్ చేసుకోవాలి, ఏదో చెప్పుకోవాలంటే చులకనైపోతున్నామండి. ఏది చెప్పుకోకూడదు. అందువల్ల ఇక్కడేందో గల్ఫ్ కంట్రీలో ఏంటంటే ప్రతిదీ మేము మింగేస్తున్నాము. మాట అయినా బాధ అయినా ఇక్కడ ఎంత కష్టం వచ్చినా కూడా మనం చెప్పుకోలేము. అరే చెప్పితే ఎక్కడ మనల్ని తొక్కేస్తారేమో, ఎక్కడ మనల్ని చీప్గా చూస్తారో, ఎక్కడ మనల్ని చీకొడతారు అనిపిస్తుందండి. అలాంటి బాధలు ఉంటాయండి ఇక్కడ గల్ఫ్ కంట్రీలో. కానీ ఎంతమందికి ఉన్నాయో నాకు కూడా తెలియదండి. కానీ నాకు మటుకు చాలా వరకు నేను చెప్పుకోలేని ఉన్నాయండి నాకైతే. కానీ చెప్పుకుంటే ఎక్కడ చీప్ అయిపోతానా అనిపిస్తుంది ఒకసారి. నేను చెప్పి మళ్ళీ వాళ్ళు మనల్ని ఏం చెప్తారు, సింపతి చూపిస్తాండి. ఆ సింపతి కూడా నాకు ఇష్టం లేదు ఫస్ట్ నుంచి కూడా. కానీ నాలాగా ఎంతమంది ఇక్కడ బయట కంట్రీలో ఇక్కడ అవస్థపడుతారో ఒకసారి ఈ వీడియోలు చూసి నాకు కామెంట్ చేయండి. ఎందుకంటే నేను కూడా మీలో ఒక దాన్ని కాబట్టి. నా ఛానల్ కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.